న్యూ డేటా ప్రకారం రెడ్ బుల్స్ ఇంజన్ ఇస్ ద బెంచ్ మార్క్ ఇంజిన్. ల్యాండో ఏంటంటే డబ్ల్యూడిసి వచ్చేసింది. వాడికి కూడా తెలుసు అది ఒక్క లైఫ్ లో ఒక్కసారి అని. వాడికి నంబర్ 1 కార్ వచ్చింది, చాలు ఆ కార్ వేసుకుని నేను 25 రేసులు చేస్తాను, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. 2 బాల్లో లాస్ అని ఇద్దరు హర్జాయ్ కాంపిటీషన్ ఇస్తారు వాళ్ళు. 2021 సిఎస్కే టీమ్ లో ఉంది నాకు ఆస్టన్ మార్టిన్. అందరూ రిటైర్డ్ ప్లేయర్లే. ఎంత అవుతారు దాన్ని, ఇంకా అంత రికమెండేషన్ రిటైర్డ్ ప్లేయర్లే ఉంటే మరి ఎంత ఉంచుతారు దాన్ని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు F1 బానిసలు. ఇవాళ మిడ్ సీజన్ రివ్యూ చేద్దాం అనుకున్నాం అందరం కలిసి. సో లెట్ us get started. So David, what do you think of the season till now? It's interesting. So we had multiple winners till now. Mercedes dominating as expected since the testing and stuff. Shocking and something which we didn't expect is Red Bull మధ్యలో పికప్ అవుతుంది అనుకోవాలి నేను అంత ఫ్రీక్వెంట్ గా, బట్ లాస్ట్ రేస్ రెడ్ బుల్ పికప్ అయింది. ఈ రేస్ చూడాలి. Yeah, that's it. And Ferrari is like coming out strong. I didn't expect Lewis to be in at least top 3. Yeah, it's an interesting season till now with Merc dominating. And about Red Bull comeback, being a Red Bull fan, naake hopes levu basically. But Satya is the one who has predicted Red Bull's comeback. Chudu, Max will be back, Red Bull will be back. I kind of dismissed it. Satya, what do you have to say? The Max will come back somehow. Red Bull కూడా I think second half it's going to come back. Maybe championship level లో కాకపోయినా లైక్ పోడియం లో అక్కడక్కడ దే విల్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇంకా ఛాంపియన్షిప్ అసలు లేవు. ఛాంపియన్షిప్ అసలు లేవు అంటున్నారు. ఛాంపియన్షిప్ ఆశ అయితే లేదు. ఛాంపియన్షిప్ ఆశ ఏంటి, ఛాంపియన్షిప్ ఆశ దాకా వెళ్ళావు. నాకైతే ఓకే, కనీసం పరువు కాపాడుకుంటే చాలు మా మ్యాక్స్ అన్న రేంజ్. నేనైతే ఎప్పుడు ఈ సీజన్ అయిపోద్ది, ఎప్పుడు మా వాడు ఎప్పుడు తీసుకెళ్తాడు అని చెప్పి లిటరల్ గా వెయిట్ చేశాను. సో దట్ ఈస్ లిటరల్లీ టాప్ 5 వస్తే హ్యాపీ. టాప్ Not 5 just that Max. Yeah, top 5. See, Kimi, George, Lewis, Max. Fifth one, I am leaving it. It could be anyone. Charles perform చేయట్లా. మ్యాక్స్ అయితే ప్రెసెంట్ P8 లో P7 ఉన్నారు కదా, P7 అనుకుంటా. అదే ఛాంపియన్షిప్ లో He will come. See, last race లో P2 వచ్చారంటే ఈ రేస్ they will at least try to come to P5. Though Ferrari and Merc are flying, P5, P4 తీసుకొస్తారు అట్లా రేపు అంటే లైక్ అప్గ్రేడ్స్ వస్తాయి మళ్ళీ అవి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మ్యాక్స్ టు బీ ఇన్ టాప్ 5 at the end of the season. At least P4 is where I'm keeping Max in. ఎందుకంటే చార్ల్స్ పర్ఫార్మెన్స్ చూశాక హోప్స్ లేవు. మెక్లారెన్, ఐ డౌట్ మెక్లారెన్ హ్యాస్ ఎనీథింగ్ ఎట్ ఆల్. ఇంకా మిగిలినవన్నీ ఆల్మోస్ట్ 1 ల్యాప్ డౌన్ లో ఉంటున్నాయి ఈ టాప్ 3 కన్స్ట్రక్టర్స్ తర్వాత. సో ఈజీలీ మ్యాక్స్ కెన్ బి P4. రైట్. అండ్ ఎలాగో డ్రైవర్స్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో కిమి లీడింగ్ బై ఎ వెరీ గుడ్ మార్జిన్. ఎక్స్పెక్ట్ చేసావా? కిమియా ఎక్స్పెక్ట్ చేయాలి. అలా రేస్ ఈ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు అందరూ జార్జ్ అన్నారు, కానీ అలా కిమి అవుట్ ఆఫ్ ది బాక్స్. అలా టాపిక్ లేదు కిమి గురించి. మెల్లగా అందరికి మ్యాక్స్ గురువు గారు అని చెప్పి మంచిగా అందరికి బాగానే పెట్టారు. అండ్ సత్య, జార్జ్ is also catching up. So yeah, he was hot favorite basically, but Kimi came out of syllabus. But George is doing George things at this point. So what do you have to say? జార్జ్ హ్యాస్ టు కీప్ గివింగ్ హిస్ బెస్ట్ అంతే. హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇప్పుడు ఈ ఇయర్ గెలవలేదు డబ్ల్యూడిసి అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుందో జార్జ్ కి అసలు ఎవ్వరు చెప్పలేరు. సో హీ హ్యాస్ టు గివ్ హిస్ బెస్ట్. అండ్ ఐ థింక్ హీ ఇస్ టైం బాగాలేదంతే. హీల్ కమ్ బ్యాక్. Hey Boba, నాకైతే he is more concentrated on his diva energy ఏమో అని. No, he's not. అది యు ఆర్ లుకింగ్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్.
కిమ్మి నుంచి ప్రెషర్ అయితే ఉంది, అది ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది చూడాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఆస్కర్ నుంచి ప్రెషర్ ఉంది లాండోకి, బట్ ఎలాగో అలా ఒక పెద్ద టీమ్ ని బ్యాక్ సపోర్ట్ పెట్టుకుని హ్యాండిల్ చేసి సంహవ్ 2 points తో అయినా గెలిచాడుగా. ఐ థింక్ అది సంథింగ్ పపాయ సిమిలర్. రూల్స్ లేదా, దాన్ని మనం ఏం చేయలేము. అది కాదు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే జాక్ బ్రౌన్ ఈ సపోర్టింగ్ లాండో సిన్స్ ఫస్ట్ మెక్లారెన్ లో. టోటో అన్ని ఇంటర్వ్యూస్ లో వీఆర్ గోయింగ్ టు లెట్ దెమ్ రేస్ అండ్ క్రాషెస్ అయితే వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ ద రూల్ వేర్ యూ హ్యావ్ టు పే ఫర్ ద డ్యామేజెస్ రూల్ తెస్తాను అంటున్నాడు. సో టోటో అంత ఓపెన్ గా సపోర్ట్ ఇవ్వట్లేదు అండ్ హీస్ అలోయింగ్ దెమ్ టు రేస్ టిల్ నో అట్లీస్ట్. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద రేస్ లో ఏమన్నా చేస్తాడా అనేది మనకు తెలీదు. బట్ 40 points lead is not a big lead in terms of F1 and we have few more races to go. Anymore ఒక క్రాష్ చాలు కిమి టు గో డౌన్ టు P2 ఐడియల్ గా. దట్ మిడ్ సీజన్ ఒక కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ స్టిల్ లాంగ్ వే టు గో. Yeah. అండ్ సవిత్ వన్ మోర్ థింగ్. సో యాజ్ ఆఫ్ నౌ ఛాంపియన్షిప్ లీడర్ కిమీనే, Mm. బట్ డూ యూ థింక్ హీస్ డ్రైవింగ్ లైక్ ఎ ఛాంపియన్? He's trying to fight like a champion, but he's still a kid, 19 years old. He is experimenting out. He's enjoying the car and the ride ideally. That's what I say. Like, George is not driving like a champion. I can give you that. అగ్రీడ్. ఓకే. ఆస్కర్ బెటర్, ఇంకా మెచ్యూర్ కిమి ఇంకా ఇమ్మెచ్యూర్ గా ఉన్నాడు కంపేర్ టు ఆస్కర్. లాస్ట్ ఇయర్ చూసిన దానికి అయితే ఆస్కర్ మైండ్ సెట్ గానీ కంపేర్ చేసుకుంటే ఆస్కర్ ఇస్ ఫార్ బెటర్. కిమి 19 ఏళ్ళు అబ్బా, ఏంది నువ్వు? మొన్న ఎగ్జామ్ రాసి వచ్చాడు వాడు. వాడికి అట్లా లైసెన్స్ లేదు రోడ్ మీద నడపడానికి. అండ్ ఆస్కర్ మెంటాలిటీతో కంపారిజన్ అప్పుడే అనవసరం కిమ్మీకి, నన్ను అడిగితే. Yeah. అంటే కంపేర్ టు జార్జ్ కిమి అంటున్నాడు కదా, అలాగే ల్యాండో ఆస్కర్ లాస్ట్ ఇయర్ అలాగో ఇప్పుడు జార్జ్ కిమి కదా, సేమ్ కారు సేమ్ కాంపిటీషన్ కదా, అలా కంపేర్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు నీకు కంపారిజన్ చెప్పాలంటే మైట్ బి నాకు జార్జ్ ది సీజన్ అవ్వదేమో అన్న డౌట్ ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సీజన్ అండ్ ద అప్గ్రేడ్స్ అండ్ స్టఫ్. కిమి ఇలా డ్రైవ్ చేస్తే మాత్రం హీ కెన్ బి WDC. అండ్ కిమికి సీజన్ లో 3 times లక్కీ, 3 సీజన్స్ లో 3 రేస్ లో లక్కీగా విన్ అయిపోయాడు. సి లక్ అనేది నీకు F1 లో ఇట్ ఆల్వేస్ ప్లేస్ ఏ ఫ్యాక్టర్. నీకు క్రాష్ అయినప్పుడు లక్ ఉండాలి, యువర్ ఫ్లయింగ్ అన్నప్పుడు లక్ ఉండాలి, అది ఎప్పుడు ఉంటది ఫ్యాక్టర్. సో దాన్ని నువ్వు బేస్ చేయకూడదు. హౌ ఈజ్ హీ డ్రైవింగ్? హీఈస్ డ్రైవింగ్ గుడ్, స్పీడ్ చేస్తున్నాడు, మిస్టేక్స్ తక్కువ చేస్తున్నాడు, అప్పుడప్పుడు చేస్తారు మిస్టేక్స్, బట్ ఇట్స్ ఫైన్. అంటే జార్జ్ లాంటి వాడు మిస్టేక్స్ చేస్తే ఇంకా గలీజ్ గా ఉంటాయి. అవును, ఫస్ట్ రేస్ కి ఇప్పుడు మిస్టేక్స్ చాలా తగ్గించాడు. ఎక్స్పీరియన్స్. అసలు లాస్ట్ ఇయర్ లాగా జార్జ్ ఇయర్ డ్రైవ్ చేయట్లేదని నా ఫీలింగ్. అండ్ సతీష్, లీ లూయిస్ గివింగ్ ఎ కమ్బ్యాక్, ఏమంటావు దాని గురించి? ఆబ్వియస్లీ నేను చెప్పాను, నీ లాస్ట్ ఇయర్ చెప్పా కదా, మర్చిపోయావా స్క్రీనింగ్ వెళ్ళినప్పుడు He will be back. సిరీస్ అవర్స్ స్టిల్ బి రైస్. అండ్ లూయిస్ ఇంపాక్ట్ ఏమన్నా ఉందంటావు ఫెరారీ మీద? స్ట్రాటజీస్ అవన్నీ ఏదన్నా అవన్నీ లూయిస్ ఇంపాక్ట్ ఫెరారీ మీద ఉందా? ఫెరారీ ఇంపాక్ట్ లూయిస్ మీద ఉందా? లాస్ట్ ఇయర్ ఫెరారీ ఇంపాక్ట్ లూయిస్ మీద అనుకున్నా కానీ ఇయర్ మాత్రం కన్ఫర్మ్ లూయిస్ ఇంపాక్ట్ ఫెరారీ మీద ఉంది. వాళ్ళ కార్ డిజైన్ కానీ అన్ని దగ్గరుండి మొత్తం కంప్లీట్ చేంజ్ చేస్తున్నారు. కంపేర్ టు లెక్లర్క్, లూయిస్ కారు కంప్లీట్ డిఫరెంట్. ఆ బ్రేక్స్ కానీ లోపల కానీ సిస్టమ్ కానీ అంతా వాడు ఓన్ గా చేయించుకుని అట్లీస్ట్ సమ్ చేంజెస్ ఉన్నాయి. దట్స్ వై లూయిస్ ఈజ్ ఎంజాయింగ్ ద కార్ డ్రైవింగ్ ఫెరారీ కంపేర్ టు లెక్లర్క్. రీసెంట్ గా మొనాకోలో చూసాం మనం, బ్రేక్స్ ఇష్యూ కానీ అన్ని చూసాం. వాడి బ్రేక్స్ లెక్లర్క్ అసలు డ్రైవ్ చేయట్లేదని నా ఫీలింగ్. అంటే హీ గేవ్ అప్ ఐడియల్. అదే అంటే వాడి డ్రైవ్ అలాగే ఉంది. నో అసలు ఏది అటాక్ లేదు, డిఫెన్స్ లేదు, ఎవడొచ్చినా దాడిస్తాడు, ఎవడు దాడిచ్చినా వెళ్తున్నాడు తప్పితే కంటెస్ట్ లేదు అక్కడ లెక్లర్క్ ఎక్కడ. అట్లీస్ట్ నాకైతే కనిపించలేదు. స్టార్టింగ్ 3 డేస్ కనిపించింది కానీ తర్వాత తగ్గిపోయింది అప్పుడు.
ఐ మైట్ డిసగ్రీ ఇక్కడ. సో లెక్లెర్ పుష్ చేయడం ట్రై చేస్తున్నాడు, వాటిలో ఇంటెంట్ లేదని అయితే నేను అన్ను అట్ దిస్ పాయింట్. బట్ సమ్హౌ కార్ లిమిటేషన్స్ వాడికి అర్థమైంది. లేదు హర్ష, లాస్ట్ సీజన్ లెక్లెర్క్ అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే లెక్లెర్క్ ఈజ్ యూజ్ టు ఫెరారీ ఇన్ సర్టెన్ వే, వెరాజ్ లూయిస్ కేమ్ అండ్ కొన్ని మార్చాడు ఫెరారీలో, అట్లీస్ట్ టిల్ హిస్ కార్ వాడు మార్చుకున్నది. అవి వాళ్ళు మైట్ బి చార్ల్స్ మీద గుర్తుతున్నారేమో అని నాకు డౌట్, బికాజ్ లూయిస్ వర్క్ అవుతుంది, నువ్వు కూడా ట్రై చెయ్యి అని. అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్, బట్ వీ విల్ డిస్కస్ దట్ లేటర్. సత్య, యువర్ వ్యూస్? బట్ లెక్లర్క్ I కొన్ని ఇయర్స్ గా ఆ ఫెరారీకి అలవాటు పడిపోయాడు. కొత్తగా మార్చాలంటే మళ్ళీ మొత్తం క్లమ్జీ అయిపోద్ది, ఖచ్చితంగా వాడు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు ఇంకా మెల్లమెల్లగా. ఏదో చెప్తున్నాం. నో, ఐ ఆల్సో డిసగ్రీ. ఇంటెంట్ లేదు అని అయితే నేను అనను. ఐ థింక్ హీస్ గెటింగ్ యూస్ టు ది న్యూ కార్ ఏమో. ఫస్ట్ 3 కార్స్ ఏంటంటే ఏదో వీడియో గేమ్ లాగా హీ జస్ట్ వెంట్ అవే విత్ వాట్ ఎవర్ హ్యాపెండ్. వచ్చిందల్లా లైక్ హీ జస్ట్ పుష్డ్ అండ్ వెంట్ అవే. కానీ ఇప్పుడు లాస్ట్ 2-3 రేసెస్లో ఎందుకో చాలా స్ట్రెస్ అయితే కనిపిస్తోంది. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ కార్, కుడ్ బి బికాస్ ఆఫ్ పవర్ మేనేజ్మెంట్, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. అంటే ఫెరారీ స్ట్రాటజీ పక్కన పెట్టేస్తే ఆన్ పర్సనల్ చార్ల్స్ ఫ్రంట్ ఈ రెండు అవ్వచ్చు. బట్ ఐ స్టిల్ థింక్ హీల్ కమ్ బ్యాక్. అంటే ఛాంపియన్షిప్ కంటెన్షన్ కాకపోయినా హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు హిస్ యూజువల్ స్టాండర్డ్స్ అని. ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. చార్ల్స్ ఎప్పటికైనా డబ్ల్యూడిసి అవుతాడు అని హోప్ ఉందా? విల్ హీ ఎవర్? దట్స్ అ హార్డ్ క్వశ్చన్. ఐ వాంట్ టు సీ హిమ్ విన్. వాంట్ టు వేరు, ఫెరారీలో ఉంటే అసలు రియలిస్టిక్ వేరు. సో వాంట్స్ వేర్లే, బట్ నాకు తెలిసి లెక్లర్ ఇంకా హౌ లాంగ్ కెన్ హీ కీప్ దిస్ డ్రైవ్ ఇన్ హిమ్ అనేది నాకు క్వశ్చన్. సో ఆల్రెడీ ఫెరారీలో చాలా ఇయర్స్ స్పెండ్ చేశాడు, అండ్ వాడు ఎందుకు కాంట్రాక్ట్ రెన్యూ చేస్తున్నాడో వాడికే తెలియాలి. సో ఓకే, plus వాడు ఇప్పుడైతే ఆ home team జీరో ఫేవరెట్ కదా. ఇప్పుడు లూయిస్ ప్రెజర్ కూడా ఉంది లెక్లర్కి. లెక్లర్కి ఏంటంటే ఫస్ట్ నుంచి సెబ్తో కానీ తర్వాత కార్లోస్తో కానీ హై కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది. లాస్ట్ ఇయర్ ఏమైంది? హీ వాజ్ ఆల్వేస్ డూయింగ్ బెటర్ దాన్ లూయిస్. కొంచెం ఆ మైండ్ సెట్ మారింది టీంలో చార్ల్స్ కి, నాకు తెలిసి. నౌ అగైన్ లూయిస్ ఇస్ కమింగ్ బ్యాక్, మళ్ళీ ఆ ప్రెజర్ లోకి వెళ్ళిపోతున్నాడు. హీ హాస్ టు హ్యాండిల్ అంతే. అంటే ఇంతకు ముందు ఈవెన్ సైన్స్ ఉన్నప్పుడు కానీ ఎవరున్నా చార్ల్స్ వాజ్ ద గోల్డెన్ కిడ్, హీఈస్ ద ఫేవర్డ్ కిడ్. ఇప్పుడు అది మారుతోంది అనిపిస్తోంది, లైక్ దే ఆర్ ట్రైయింగ్ టు పుష్ లూయిస్ మోర్ దెన్ చార్ల్స్. ఎస్ ఎస్, దట్స్ ట్రూ. సి లూయిస్ నీకు రిజల్ట్స్ తెచ్చి పెడుతున్నాడు అంట, అండ్ నేనైతే ఫెరారీ నేను తప్పు పెట్టను ఇక్కడ. లూయిస్ నీకు సమ్మన్ ఇస్ డెలివరింగ్ అక్కడ. సో ఆబ్వియస్లీ నువ్వు అట్టే పుష్ చేస్తావు, కానీ అండ్ లెక్లర్ ఈస్ స్టిల్ ఫైటింగ్ హిజ్ ఓన్ బ్యాటిల్స్ అంటే ఓకే, హౌ లాంగ్? సి నాకెందుకో ఫెరారీ లూయిస్ ని సపోర్ట్ చేయటం కంటే, లైక్ యూ సెట్ బిఫోర్, లూయిస్ పుషే ఎక్కువ ఉంది అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అనిపిస్తోంది. ఫెరారీ ఇద్దరికి ఒకేలా. ఐ డోంట్ థింక్ దే బయాస్డ్ గా ఉంటారు లెక్లర్క్ తో అని నేనైతే అనుకోను. సో మోర్ ఆఫ్ లూయిస్ లాస్ట్ సీజన్ లూయిస్ మెన్షన్ దిస్, లైక్ 26 రెగ్యులేషన్స్ మారాక నా కార్ నేను చేసుకుంటున్నాను, నాకు ఏది కావాలో నేను కూర్చుంటాను, అండ్ హీ గేవ్ అప్ హిస్ డ్రీమ్. వాడంటూ ఒక కార్ కోసం అని చెప్పి వెళ్ళి ఆ కార్ ను వదిలేసుకున్నాడు అక్కడ. హీ వాంట్ టు డిజైన్ ఎ కార్, అది కూడా వదిలేసి దీని మీద కూర్చున్నాడు 26 కార్ మీద. F44 కార్. సో వాడు అది గట్టిగా పుష్ చేసుకున్నాడు. లాస్ట్ సీజన్ అవ్వగానే వాడు మిడ్ ఆఫ్ ద సీజన్ లోనే హీ గేవ్ అప్ ఆన్ 25 సీజన్. నాకు ఇంకా 25 సీజన్ వద్దు, 26 సీజన్ నా స్కోపు అన్నది వాడి మైండ్ సెట్. లాస్ట్ సీజన్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓపెన్ గా. అది ఇచ్చాడు, అప్పటి నుంచే పుష్ చేస్తున్నాడు అని నా ఫీలింగ్. అది ఓకే, అండ్ ఎలాగో ఫెరారీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ వరీడ్ అబౌట్ లూయిస్ అండ్ చార్ల్స్ డైనమిక్. ఈ ప్రెషర్ వల్ల, ఈ కైండ్ ఆఫ్ పియర్ ప్రెషర్ అంటారు, ఒకటి పర్ఫామ్ చేస్తున్నాడు ఒకటి చేయట్లేదు అని,
ఈ ఇంపాక్ట్ లూయిస్ మీద ఎట్లా ఉంటుంది అంటారు, చార్ల్స్ మీద ఎట్లా ఉంటుంది అంటారు సత్య? లూయిస్ పక్క వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి ఎఫెక్ట్ అయ్యే అంత పర్సన్ కాదని నా ఫీలింగ్, బికాస్ హీ హెస్ పాస్డ్ త్రూ ఆల్ దోస్ ఫేజెస్. ఓకే, హీఈస్ ఓన్లీ కేరింగ్ అబౌట్ హౌ హీఈస్ ప్రోగ్రెసింగ్, అంటే తను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అదొక్కటే హీఈస్ కేరింగ్ అబౌట్. లెక్లర్క్ అంటావా, ప్రెషర్ అయితే ఉంది, లైక్ ఎవిడెంట్ గానే తెలిసిపోతుంది. సో ఐ కాంట్ డినై, ప్రెషర్ అయితే ఉంది. సో ఇట్స్ హౌ హీ కమ్స్ బ్యాక్. వెల్కమ్ వెల్కమ్. We have a surprise guest for today. అన్న నమస్తే అన్న. కృష్ణ స్తంభానికి స్వాగతం. నాకు ఆగలేదు, ఏదో మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళు నేను లేకుండా. నువ్వు అలా సడన్ గా వస్తే బాగుంటుంది మామ, ఏమంటారు? వద్దు వద్దు వద్దు, ఇప్పుడే కుదరదు. మీరు కానివ్వండి, ఈయన లేస్తాడు. ఇగో ఇవన్నీ ఇగో బాబు చెప్పినట్టు ఇవన్నీ విని విని ఇలా అయిపోవద్దు. ఇవన్నీ టెక్నికల్ చార్ల్స్ కి ఎప్పుడు పీర్ ప్రెజర్ లేదు ఫ్రమ్ హిస్ టీమ్మేట్. ఐడియల్ గా వాడికి ఫస్ట్ టైం, లూయిస్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. హీ డ్రో విత్ వాడికంటే సీనియర్స్ తో స్టార్ట్ చేశాడు, నీకోతో ఉంది అండ్ ఆల్. సో లూయిస్ కి అంత తీసుకోవట్లా, బట్ చార్ల్స్ ఈజ్ అండర్ ప్రెజర్. మేబీ ఐ అగ్రీ. చార్ల్స్ ఆ ఇన్సెక్యూరిటీతో డీల్ చేస్తున్నాడేమో యాజ్ ఆఫ్ నౌ అనేది నా ఒపీనియన్ ప్రస్తుతానికి. ఇప్పుడంటే ఎప్పటి నుంచే ఉంది, సెబాస్టియన్ మెటల్ ఉన్నప్పటి నుంచే ఉంది ఆ ఇన్సెక్యూరిటీ ఫస్ట్ నుంచి. అవును, తర్వాత కార్లోస్ వచ్చాడు, కానీ అప్పుడు నంబర్ 1 డ్రైవర్ చార్ల్స్ అన్నారని చెప్పి ఆడు కొంచెం కూల్ అయ్యాడు కార్లోస్ ఉన్నప్పుడు. మళ్ళీ లూయిస్ రాగానే కొంచెం లూయిస్ ఉన్న ఫ్యాన్ బేస్ కి చార్ల్స్ కొంచెం అవుట్ షేడ్ అయిపోయి కొంచెం ఆ ప్రెజర్ లో కొంచెం అలా అయిపోతున్నాడు. మేబీ ఐ అగ్రీ. అండ్ కేటీ, సిన్స్ యు ఆర్ హియర్, Max comeback, is it happening or not? వాడు ట్రై చేస్తున్నాడు గురు కంబ్యాక్ ఇవ్వటానికి, కాకపోతే కారు సహకరించట్లేదు 100% అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ అగైన్ మనం చెప్పుకోవచ్చు, ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ కార్, ఇట్స్ అబౌట్ ద మ్యాన్ అని. బట్ ఇఫ్ దట్ వాస్ ది కేస్, ఒకవేళ అదే సిచ్యువేషన్ అయితే పోల్ ఖచ్చితంగా పడట్లేదు అంటే కారులో ఏదో బొక్క ఉంది, అది వాళ్ళు రిజాల్వ్ చేయట్లా, వీడు ఆ కారుని లాగలేకపోతున్నాడు అంతకు మించి ఎక్కువ. ఎందుకంటే నువ్వు నిన్న స్ప్రింట్ క్వాలిటీ చూస్తే ఆ గ్యాప్ చూడు హ్యామిల్టన్ కి నెక్స్ట్ దానికి. సో దేర్ ఇస్ డెఫినెట్లీ డిఫరెన్స్ అయితే ఉంది కార్ పెర్ఫార్మెన్స్ లో. సో అందువల్ల అవట్లా. మనం టీమ్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు, స్టార్టింగ్ 2026 స్టార్టింగ్ లో అనుకున్నది, ఇప్పుడు ఐ స్టాండ్ బై దట్ పాయింట్. మ్యాక్స్ కంబ్యాక్ ఇవ్వాలి అంటే ఏదో మిరాకిల్ జరిగితే తప్ప మనోడు కంటెండింగ్ లిస్ట్ లో రాడు నన్ను అడిగితే. బట్ కార్ యాజ్ ఎ బ్లాంకెట్ టర్మ్ మనం మాట్లాడుకుంటే ఓకే బాగాలేదు అంటున్నాం, కానీ న్యూ డేటా ప్రకారం రెడ్ బుల్స్ ఇంజన్ ఇస్ ద బెంచ్ మార్క్ ఇంజిన్ 2020. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రెడ్ బుల్స్ ఇంజన్ ఇస్ ద బెస్ట్. సో ఇంజిన్ కి రెడ్ బుల్ అప్గ్రేడ్ చేయడానికి లేదు. కార్ పరంగా దే కెన్ గెట్ అప్గ్రేడ్స్, కానీ ఇంజన్ ప్రకారం దే హ్యావ్ ద బెస్ట్ ఇంజన్ అనేది ఆల్రెడీ FIA డిక్లేర్ చేసి. సో ఇప్పుడేంటి మన స్టార్టింగ్ లో మనకి రూమర్ వచ్చినప్పుడే ఉంది మెర్క్ రెడ్ బుల్ గట్టి ఇంజన్స్ అది ఇది అని చెప్పి. ప్రాబ్లం అది తర్వాత ఏమైంది, వెయిట్ పెరిగింది, అందువల్ల కుదరట్లేదు అని చెప్పి అఫీషియల్ గా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ డైనమిక్స్ ఏవో కుదరట్లా, ఇంజన్ ఒకటే ఉంటే కుదరదు కదా, అక్కడే అవుతుంది. మరి అప్గ్రేడ్లు ఏంటో పంచాయతీ ఏంటో తెలియదు. అప్పటికి లాగుతున్నాడులే మనోడు పాపం ఏదో కుదిరినంత. కాకపోతే మన ఇప్పుడు కంటెండింగ్ లిస్ట్ లో ఇప్పుడు మనకి మెర్క్ తో పాటు ఈక్వల్ గా కాంపిటీషన్ ఇవ్వగలిగేది యాజ్ ఆఫ్ నౌ లూయిస్ హ్యామిల్టన్ ఒకడే. ఇంకా ఫెరారీ వీళ్ళు పపయా బాయ్స్ కూడా పోయారు నన్ను అడిగితే, ఏదో అప్పుడు అలా మెరుస్తున్నారు తప్ప లూయిస్ ఇస్ ద కరెక్ట్ కంటెండర్ ఫర్ మెర్క్ నన్ను అడిగితే యాజ్ ఆఫ్. వద్దాం పపయా బాయ్స్ దగ్గరకు వద్దాం. అండ్ సవిత్, ఐజాక్ ఏం చేస్తున్నాడు అంటావు అసలు ఆ రెడ్ బుల్ సెకండ్ సీట్ లో? నాకైతే అర్థం కావట్లేదు. నేను పొద్దున్న చూసిన స్ప్రింట్ ప్రకారం అయితే లార్సన్ పెర్ఫార్మ్డ్ బెటర్ దెన్ హెడ్జర్. నేను ఫస్టే చెప్పా, రెడ్ బుల్ ఈజ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ వన్ కార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే చాలా మంది ఒప్పుకోరు, బట్ ఐ వోంట్ డిసగ్రీ. సో హెడ్జర్ ఇస్ గివింగ్ హిస్ బెస్ట్. అంటే హెడ్జర్ కూడా మధ్య మధ్యలో వెలుగుతున్నాడు, జనరల్ మెరుస్తున్నాడు, కానీ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద కార్. యా, Hedger is trying to do his best. సో నాకు అప్పుడప్పుడు మైట్ బి వీక్ ఆఫ్ లాస్ట్ సీజన్ అంటే సీజన్ స్టార్టింగ్ లో అనుకున్నదే. ప్రమోషన్ అంటారు, బట్ ఫర్ ఏ డ్రైవర్ ఇట్ మైట్ ఫీల్ లైక్ ఏ డిమోషన్.
because VCOG performs well for them than being in a Red Bull second seat. I think Hadjar is doing well in what he has been given. Anna feeling eppadaga. And okay, let us come to our papaya boys. ఓకే, అసలు ఏం జరుగుతుంది సతీష్? లాండో ఏం చేస్తున్నాడు? ఆస్కర్ ఏం చేస్తున్నాడు? అసలు జాక్ బ్రౌన్ ఏం చేస్తున్నాడు? అసలు యాజ్ అన్ ఇంజన్, యాజ్ ఎ టీమ్, అసలు వేర్ ఆర్ దే ఈవెన్ స్టాండింగ్? వాళ్ళకి కావాల్సిన ఛాంపియన్షిప్ వచ్చేసింది, సో దే ఆర్ హ్యాపీ. ఈ ఇయర్ వాళ్ళు ఏదో మళ్ళీ అంత సీరియస్ గా ఏమీ లేరు. చెప్పాలంటే ముందు వెనక్కి చేంజెస్ తీసుకొస్తున్నారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. స్టార్టింగ్ లో కొంచెం బిస్కెట్ అయింది, ఒక 2-3 రేసెస్ కారు పనిచేయలేదు ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా వస్తున్నారు, కానీ ఇంకా టాప్ 3లో లేరు. ఇంకా ల్యాండ్ కొన్నిసార్లు క్లిక్ అవుతున్నాడు, కొన్నిసార్లు ఆస్కర్ క్లిక్ అవుతున్నాడు. అది ఇంకా అంతే. ఇంకా అప్పుడే మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మెక్లారెన్ గురించి. అండ్ సత్య, ఆస్కర్ మైండ్ సెట్ అండ్ ద వే హీ ఈస్ రేసింగ్ దిస్ ఇయర్, ఆర్ యూ హ్యాపీ? సి ల్యాండో ఏంటంటే డబ్ల్యూడిసి వచ్చేసింది, వాడికి కూడా తెలుసు అది ఒక్క లైఫ్లో ఒక్కసారి అని. సో హీస్ హ్యాపీ విత్ ఇట్, హీస్ ఎంజాయింగ్ దట్ రీనింగ్ ఛాంపియన్, ఇది ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఆస్కర్కి ఏంటంటే మైండ్లో ఉంది, లాస్ట్ ఇయర్ పోయింది, ఈ ఇయర్ ఏమో 2 రేసెస్ అసలు స్టార్ట్ కూడా చేయలేదు. ఉన్న దాంట్లో ఐ స్టిల్ ఫీల్ హీస్ గివింగ్ హిస్ బెస్ట్ అని. మైండ్ సెట్ అంటావా, హీస్ గెటింగ్ స్ట్రాంగర్. మేబీ తర్వాత నాకెందుకో టీమ్ చేంజ్ పాసిబుల్ అనిపిస్తోంది. సో ఇప్పుడు క్లాజ్ కూడా బ్రేక్ అవుతుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్ అయ్యాక. సో ప్రాబబ్లీ టీమ్ చేంజ్ కి ప్రిపేర్ అవుతున్నాడేమో. అండ్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ రేసెస్ కదా, ఉన్న దాంట్లో చేస్తున్నాడు అంతే అనిపిస్తుంది నాకు. అండ్ కమింగ్ టు ల్యాండో, నాకెందుకో ఐఎమ్ లైకింగ్ ల్యాండో దిస్ ఇయర్ దాన్ ద ల్యాండో ఆఫ్ లాస్ట్ సీజన్. వై? ఎందుకు? ఆ బలుపు తగ్గించుకుని ఉన్నాడు ఇయర్. ఇన్ అదర్ వర్డ్స్ అంతే. లాస్ట్ ఇయర్ ఉన్నంత యాటిట్యూడ్ కానీ అంత హడావుడి కానీ ఇయర్ కనిపించట్లేదు. అండ్ ఇయర్ వాడి పని వాడు చేస్తున్నాడు అబ్బా. కనిపించట్లేదు, లైన్ లో లేడు వాడు. నేను ఇంకొక వర్షన్ చెప్పనా, హర్ష గారు ఇంకో వర్షన్. మ్యాక్స్ కాంపిటీషన్ లో లేడు, ల్యాండోకి మ్యాక్స్ కి ప్రాబ్లం లేదు, ల్యాండో ఇగో ఎక్కడో సాటిస్ఫై అవ్వట్లా, సో హీస్ హ్యాపీ. అంతే అంతే. అది ఇంకో ద అదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ దిస్. దట్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, నేను కాదనట్లేదు. బట్ నాకు ఈ ఇయర్ ల్యాండోలో ఇదేంటంటే వాడి లిమిట్స్ వాడికి తెలుసు, వాడి స్ట్రెంగ్స్ వాడికి తెలుసు. నాకు వచ్చింది ఇంతే, నేను ఇంతే చేస్తా. సో అన్నెసెసరీ అగ్రెషన్ కానీ, లేదా ఇష్టం వచ్చినట్టు ఐ మీన్ పిఆర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నా అనవసరమైన పిఆర్ కానీ. అండ్ నాకెందుకో ఓకే అబ్బా, నీకు రావాల్సింది నీకు వచ్చింది కాబట్టి ఓకే, నువ్వు కామ్ డౌన్ అయితే ఇలా ఉంటావా, సో ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో యాజ్ లాంగ్ యాజ్ యు లేడ్ బ్యాక్ గా ఉన్నాడు అనమాట. కైండ్ ఆఫ్ వాడికి ఆ నెంబర్ 1 కార్ వచ్చింది చాలు, ఆ కార్ వేసుకుని నేను 25 రేసులు చేస్తాను, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మై లైఫ్ అన్నట్టు, ఒక ఏమంటారు కాంప్లసెంట్ అని కూడా కాదు, ఒక ఫుల్ఫిల్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నోడ్లా కనిపిస్తున్నాడు ల్యాండోలో. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ హ్యాపీ. కెమెరా ముందు కంటే బయట కెమెరాకు కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి కొంచెం డౌన్ చేయడం అనమాట. ఓహో, అదే అంటున్నా. అక్కడ కాకొద్దండి. కెమెరా అంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఇప్పుడు మనోడు కెమెరా ముందుకు వచ్చి ఏదైనా చెప్పడానికి ఏదైనా చేయడానికి కూడా ఏం లేదు ఇప్పుడు ల్యాండ్. కెమెరా అన్నారు కాబట్టి ఇప్పుడు వాడు ఇది వరకు హడావుడి చేయాలి అంటే మ్యాక్స్ కెలకటమో లేకపోతే ఆడిలో దమ్ము ఉండటమో, బేసిక్ గా వాడి విషయం వాడికి అర్థమైంది ఈ సీజన్. సో వాడు వచ్చి ఓవర్ యాక్షన్ చేయడానికి కూడా అక్కడ స్కోప్ లేదు వాడికి. ఈ సైలెంట్, బాగా కూల్ అయిపోయాడు ఈ మధ్య. ఈజ్ నార్మల్ మ్యాన్, ఈజ్ చేంజ్డ్ మ్యాన్, యు నో. అండ్ తారే దారిలో తీసుకొస్తున్నారు అందరినీ. అంతే, ఇది మా అది విధి అంట. అండ్ ఓకే, దిస్ క్వశ్చన్ ఇస్ ఓపెన్ టు ఎవ్రీవన్. Okay, one after the other will take chances. Okay, other than these top 4 teams, McLaren, Red Bull, Ferrari, Mercedes, other than these top 4 teams, మిగిలినవన్నీ ఆ మిడ్ టీమ్స్ అవనివ్వండి లేదా లాస్ట్ రో టీమ్స్ అవనివ్వండి, which team impressed you the most? Katie, you start.
నేను కాదు సత్య చెప్పండి ఫస్ట్. ఓకే, సత్య. యూ కెన్ స్టార్ట్. ఆల్పిన్. వై? ఐ థింక్ ఐ నో ద ఆన్సర్, బట్ వై? అసలు P7 పియర్ గ్యాస్లీతో సినానిమస్ గా అయిపోయింది ఫస్ట్ ఫ్యూ రేసెస్ తెలుసా. అండ్ తర్వాత లైక్ ఎవ్రీ టైం మ్యాక్స్ కంటే పైన ఉన్నాడు, లేకపోతే మ్యాక్స్ తో పాటు ఈక్వల్ గా ఉన్నాడు కొన్ని రేసెస్ లో. అండ్ సమ్హౌ ది కార్ ఇస్ హెల్పింగ్ బోత్ ది డ్రైవర్స్. ఒక్క పియర్ అనే కాదు, ఫ్రాంకో కూడా మంచి మంచి పొజిషన్స్ లో కనిపిస్తున్నాడు రేస్ మధ్యలో. ఒకసారి అయితే నాకు P2 లో కూడా కనిపించాడు తెలుసా, సెకండ్ రేస్ అనుకుంటా. సో దే ఆర్ లైక్ రాకింగ్ ఆన్ ది ఫీల్డ్ చెప్పాలంటే. లైక్ లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే, లాస్ట్ ఫ్యూ సీజన్స్ తో పియర్ గానీ ఫ్రాంకో గానీ బోత్ ఆఫ్ దెమ్ బ్రిలియంట్ ఎట్ దేర్ జాబ్. అండ్ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవుతారని నా ఫీలింగ్. ఇంప్రూవ్మెంట్ నాకు తెలియదు కానీ, బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ ఫ్రాంకో అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఫ్రాంకో యాజ్ వెల్. సో కొత్త వర్షన్ ఆఫ్ కోలపింటో కనిపిస్తుంది అక్కడ చక్కగా. అండ్ సవిత్, వాట్ అబౌట్? ఓకే, నాకు రెండు ఇష్యూస్ ఉన్నాయి. టీమ్స్ ఏంటంటే ఐడియల్ గా విలియమ్స్ అండ్ ఆస్టన్ మార్టిన్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఇంప్రెస్ అయిన వచ్చేసి ఆల్పిన్, హాస్ అండ్ వికాబ్. అంటే వికాబ్ స్ట్రాంగ్ టీమ్ అని తెలుసు, బట్ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాల. అండ్ హాస్ మనం చాలా కాలం కింద చూసి 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 సీయింగ్ ఇట్ అబోవ్ అట్లీస్ట్ 5 టీమ్స్ అనేది ఓకే, హ్యాస్ కి ఇప్పుడు ఆ దమ్ముంది అన్నది. ఆస్టన్ మార్టిన్ న్యూఈని వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చాడు అండ్ కార్ ఇస్ ఆల్మోస్ట్ అన్డ్రైవబుల్. పాపం మా భీష్మ పితామహుని చూస్తుంటే బాధేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఆ వయసులో ఆయన పడే కష్టం. సో వెరీ మచ్ డిసప్పాయింట్ ఇన్ ఆస్టన్ మార్టిన్ యాక్చువల్లీ. అండ్ విలియమ్స్ కూడా చాలా హైప్ తో వచ్చింది. ఇట్స్ నాట్ లివింగ్ అప్ టు ద హైప్, లాస్ట్ సీజన్ హైప్ కి. డిసప్పాయింట్మెంట్ అంటే విలియమ్స్ నేను డెఫినెట్ గా చెప్తున్నా. అండ్ జేమ్స్ వాల్స్ లీడర్షిప్ అవ్వని, అండ్ ద వే దే ఫినిష్ లాస్ట్ సీజన్ అది అవ్వని, నాకు విలియమ్స్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. బట్ సమ్హౌ అసలు ఏం జరుగుతుందో ఏంటో వాళ్ళకే, ఐ మీన్ ఓన్లీ దే నో వాట్స్ రాంగ్ విత్ దెమ్. సో విలియమ్స్ పర్ఫార్మెన్స్ ఒకటి, అండ్ ఆస్టన్ మార్టిన్ అయితే ఓకే, ఐ నీడ్ నాట్ ఈవెన్ సే. సో లాస్ట్ ఎప్పుడన్నా సరే 21, 22, 19, 20 పొజిషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఆస్టన్ మార్టిన్, క్యాడిలాక్ అంటే ఫిక్స్. ఆ 4 కార్లు అయితే ఆ లాస్ట్ 4 పొజిషన్స్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ అయ్యింది. సో క్యాడిలాక్ ఐ అండర్స్టాండ్, ఓకే ఫస్ట్ టైం ఇది, బట్ ఆస్టన్ మార్టిన్ కి వెనకాల పాపా స్ట్రోల్ బ్యాకింగ్, అడ్రియన్ డిజైన్, అలోన్సో రేంజ్ డ్రైవర్, ల్యాన్స్ కాసేపు పక్కన పెట్టిన. సో ఏంటంటే ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు, బట్ ఏమవుతుంది ఏంటో తెలియదు. రేస్ లోకి వచ్చేటప్పటికి దే హ్యావ్ ద వర్స్ట్ రిలయబుల్ కార్. ఐ విల్ టోటలీ విత్ యూ ఆన్ దిస్ సర్వీస్. అండ్ సతీష్, ఫర్ యూ ఎనీ ఇంప్రెసివ్ మిడ్ టీమ్స్? మిడ్ టీమ్స్ అయితే రేసింగ్ బుల్స్, ఆల్పిన్ చెప్పారు కానీ గ్యాస్లీ కానీ, ఆల్పిన్ అయితే ఆల్పిన్ ఓన్లీ గ్యాస్లీ మాత్రం బాగా ఇంప్రెసివ్ అనిపించారు. రేసింగ్ బుల్స్ అయితే ఇద్దరు ఇంప్రెసివ్ అనిపించారు. దే గేమ్ టఫ్ కాంపిటీషన్. 2 బాల్ లాస్ అని ఇద్దరు హర్జా కాంపిటీషన్ ఇస్తున్నారు వాళ్ళు. సో మిడ్ టీమ్ లో అంటే మెయిన్ రేసింగ్ బుల్స్ బాగా కాంపిటీషన్ గా ఉంది. అర్విడ్ కన్నా లాసన్ ఈజ్ మోర్ ఇంప్రెసివ్. లాసన్ మోర్ పాయింట్స్ ఈ సీజన్ లో స్టాట్స్ చూసుకుంటే వాడే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. అవును, అర్విడ్ నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ, బట్ లాసన్ టోటలీ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. నాకు వాడి మీద నేను ఎన్ని తిట్టుకున్నానో ఏంటో నాకు తెలుసు కానీ, బట్ ద వే హీస్ పర్ఫార్మింగ్ ఇన్ వీ కార్ అబ్బౌవ్. అంతా నీ మ్యాక్స్ లాసన్ ని అలా చేస్తారుగా, అక్కడ స్కోప్ లేదు. అక్కడ ఆ సెకండ్ కార్ లో గ్యాస్ లీన్ పెట్టినా అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాడు, ఇంకెవరు పెట్టినా అంతే. అండ్ హాస్ నాకైతే ఎక్కడ కనిపించలేదు అబ్బా పెద్ద. ఐ మీన్ ఓకే ఇంప్రెస్ అయ్యారు, ఓకే ఐ అండర్స్టాండ్, బట్ నాకైతే ఓపెన్ గడ్ కానీ లేదా ఒక్కరు కాదు,
ఈ బేర్మెన్ ఒక్కరు స్టార్టింగ్ లో బాగానే వచ్చాడు. డెలివర్ చేసినట్టు నాకైతే ఏం అనిపించలా. ఓకే 9 and 10 పొజిషన్స్ లో అప్పుడప్పుడు కనబడ్డారు అంతేగాని అదర్ దాన్ దట్ ఏమో. సత్య ఏదో చెప్తున్నావు. ఫస్ట్ ఫ్యూ రేసెస్ లో ఆలీ అయితే ఫోర్త్ P4 లో P5 లో ఉన్నాడు. హాస్ కి నేనైతే ఓన్లీ ఆలీ బేర్మెన్ చూస్తానన్నమాట. ఒకాన్ అసలు కాంట్రిబ్యూషన్ ఏం లేదు. అండ్ కేటీ ఎనీథింగ్ అబౌట్ మిడ్ టీమ్స్? అదే సెకండ్ రెడ్ బుల్ టీమ్ రేసింగ్ బుల్స్ ఎక్స్పెక్ట్ చేసే కానీ అంటే అగైన్ కమింగ్ బ్యాక్ టు మ్యాక్స్ ని తీసుకొచ్చి ఈ టీంలో పెట్టండి తెలుస్తుంది, ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. సో ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత ఎంత ఎక్స్పెక్ట్ అంటే see, ఎప్పుడైనా అది మనకి మెయిన్ రెడ్ బుల్ టీమ్ కి ఒక ట్రైనింగ్ టీమ్ లాగే చూస్తాం దాన్ని. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అన్నమాట ఈసారి అయితే. చాలా హెవీ రేసింగ్ ఈసారి. అంటే మరి దాంట్లో మళ్ళీ వాళ్ళకి ట్రాక్ ప్రెసెన్స్ కూడా అంత కనపడదు మనకి. ఎక్కడున్నారు వీళ్ళు అంటే అర్రే ఏంట్రా P6 లో ఉన్నారు అనుకుంటాము. సో అంత సైలెంట్ గా పెర్ఫామ్ చేస్తున్నారు. ఫుటేజ్ కూడా ఎక్కువ ఉండదు వాళ్ళు. అంతే పాపం కవరేజ్ కూడా ఉండదు పాపం వాళ్ళకి. అన్లెస్ మనం ఆ స్ప్లిట్ క్యాములు పెట్టుకుని మనం చూస్తే తప్ప వాళ్ళు న్యూస్ లో ఉండరు, ఎక్కడా ఉండరు. పాయింట్స్ టేబుల్ లో మాత్రం నాకు తెలిసి ఇప్పుడు 6th లో ఉన్నట్టున్నారు మన టీమ్స్ దీంట్లో కన్స్ట్రక్టర్స్ లో. వీక్ 6th. 6th అంటే 5th ఏంటి ఆల్ఫైన్ అయితే అయిపోయింది. 5th ఆల్పోయింది. మరి అంతే. 7th హాస్. అండ్ అది మీరు ఆల్రెడీ తిట్టేశారు కాబట్టి నాకు ఇంకా అంటానికి ఏం లేదు కానీ ముసలాయన్ టీం మాత్రం చాలా ఇరిటేట్ చేస్తుంది నన్ను. ఆ స్టేట్మెంట్లకి, ఆ గోల్కి. నాకు అసలు ఆస్టన్ మార్టిన్ నాకు ఏం గోల్ గురు మీది, కుదరకపోతే వెళ్ళిపోండి బయటికి, అంతేగాని వస్తారు ప్రెస్ మీట్లు పెడతారు, ఇక ఇది పోయింది అది పోయింది నా వల్ల కావట్లేదు అంటాడు పెద్ద మనిషి. అంతా మన అయ్యో ఒక 2021 CSK టీమ్ లో ఉంది నాకు ఆస్టన్ మార్టిన్. అందరూ రిటైర్డ్ ప్లేయర్లే. పాపం ఎంత అవుతారు దాన్ని, ఇంకా అంత రికమెండేషన్ రిటైర్డ్ ప్లేయర్లే ఉంటే మరి ఎంత ఉంచుతారు దాన్ని. మరి ఏదో తీసుకొచ్చారు పాపం పెద్ద ఆయన్ని, ఏమీ లేదు అక్కడ. కానీ ఫస్ట్ రేస్ అయితే నేను క్షమించను గురు, అసలు బయటికి రాలేదు కారు. వచ్చి రెండు రౌండ్లు వేసి సరే ఇంక వెళ్ళి వస్తా బాబుని వెళ్ళిపోయారు. దట్ ఈస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండబుల్. ఫస్ట్ రేస్ న్యూ రెగ్యులేషన్స్ కాబట్టి. ఏమో ఈ ఇయర్ అయితే లిటరల్లీ 18 కార్స్ తో అసలు రేస్ చేయొచ్చు. లాస్ట్ 4 కార్స్ అసలు అనవసరం కూడా. ఎవరు ఇప్పుడు ఫస్ట్ రేస్ అండర్స్టాండబుల్ అన్నావు. ఆస్టన్ మార్టిన్ ఫస్ట్ టైం వస్తున్న టీం కాదు. వాడికి బేసిక్ గా అమౌంట్ ఆఫ్ నాకు వైబ్రేషన్స్ తెలియట్లేదు, కింద క్లియరెన్స్ తెలియట్లేదు, ఇలాంటివి చెప్పకూడదు వాడు ఫస్ట్. ఇప్పుడు నీకు గుర్తుంటే ఫస్ట్ రేస్ P1 P2 P3 అవ్వంగానే మా తాత బయటకు వచ్చి అదే చెయ్యి వణుకుతుందిరా కూర్చుంటే కూర్చోలేకపోతున్నా నేను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ. నువ్వు అంతకాలం నుంచి ఉన్న టీము నీకు వైబ్రేషన్స్ మేనేజ్ చేయడం తెలియదు అని ఎలా చెప్తావు నువ్వు? అది నాకు ఇష్యూ ఆస్టన్ మార్టిన్ తో. ఇప్పుడు వాడు ఇప్పుడు అంతే, వాడు సగం రేస్ మధ్యలో అదే చెప్తాడు అవ్వట్లేదు నాకు అని. నా దగ్గర థియరీ ఉంది మా ఆస్టన్ మార్టిన్ కి. ఇప్పుడు పెద్ద తాత వచ్చాడు కదా, తాత చూసుకుంటాడులే అని చెప్పి ధీమాతో మొత్తం అందరూ కలిపి పుడిపోయారేమో అనిపిస్తుంది నాకు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు చూస్తుంటే అదే అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఎంత హైప్ ఉంది, తాత వెళ్ళిన వెంటనే ఇంకా అయిపోయింది, రెడ్ బుల్ నాశనము, ఆస్టన్ మార్టిన్ నెక్స్ట్ ఆస్టన్ మార్టిన్, రెడ్ బుల్ ఇస్ ఆస్టన్ మార్టిన్ నెక్స్ట్ ఏ రేంజ్ లో ఉంటుందంటే మ్యాక్స్ కూడా వెళ్ళిపోతాడు ఆ టీంలోకి అన్న రేంజ్ లో హైప్ ఇచ్చారు. తాత వెళ్ళాడు కాబట్టి ఓన్లీ అదే రీజన్, ఇంకే రీజన్ లేదు. నన్ను అడిగితే ఇంజన్ గురించి రూమర్ లేదు, కొత్త రెగ్యులేషన్స్ కి ఏ రూమరు లేదు, తాత వెళ్ళాడనే హైప్ ఇచ్చారు. నాకు తెలిసి మన 4th ఇయర్ ప్రాజెక్ట్ లో లాగా తాత చూసుకుంటాడులే అని వీళ్ళు కూర్చున్నట్టున్నారు. అది పీకింది. అంతకు మించి నాకు అసలు వేరే థియరీ ఏం కనిపించట్లేదు అక్కడ. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ అరగెన్స్ అంతే. చూసుకుంటాడులే అన్ని అంత పెద్ద కార్లు చేసినోడు ఇది చేయలేడా అన్న ధీమాతో వీళ్ళు ఇదే. సవిత్ గారు చెప్పింది పాయింటే. ఇప్పుడు 2026 రెగ్యులేషన్స్ కదా అని చెప్పి మరి మన పపాయా బాయ్స్ ఫస్ట్ 2C 3C రేసెస్ అసలు వాళ్ళు పాయింట్స్ లో లేరు. మరి వాళ్ళు ఎంత ఏకిపడేశారు ఆన్లైన్ లో, మీరు ఏదో పీకారు ఇప్పుడు ఏం పీకలేకపోతున్నారని. మరి ఇప్పుడు ఆస్టన్ మార్టిన్ గా సాఫ్ట్ కార్నర్ ఇవ్వటం దేనికి? మిడ్ టీమ్ అనే అలా కాదు, తాత ఉన్నాడంటే పెద్ద టీం అంతే. అది వాళ్ళు చెప్పింది. నథింగ్ టు డిసగ్రీ అంటే ఏదో జరిగింది అక్కడ, అదేంటో మనకు తెలియదు కాబట్టి నాకు అనిపించిన థియరీ అయితే అది అంతేలే. దిస్ ఈజ్ మనకి అర్థమైన వన్ ప్రకారం ఓకే మన స్పెక్యులేషన్స్ అంతే.
మన గెస్ వర్క్ అంతే. అండ్ సవిత్ 2 రేసెస్ క్యాన్సిల్ అయ్యాయి మధ్యలో. సో ఏంటంటావు, ఏమన్నా ఇంపాక్ట్ ఉంటదంటావా? విల్ దోస్ రేసెస్ బి బ్యాక్? వాట్ విల్ యూ సే? రేసెస్ బ్యాక్ అనేది లేదు, అంటే అట్లీస్ట్ ఈ సీజన్ రేస్ బ్యాక్ అవ్వదు. అండ్ ఇంపాక్ట్ ఉంటది, ద రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది మనం చెప్పలేము ఇప్పుడే. నా ప్రెడిక్షన్ ఏంటంటే ద రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈసారి ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కార్స్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మెర్కు ఫెరారీ ఈక్వల్ గా ఇదవుతున్నాయి. ఇంకా లెక్లర్ కాసేపు పక్కన పెడితే మనకి ఆ గ్యాప్ గానీ డిఫరెన్స్ కానీ నాకు తెలిసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద రేసింగ్ లో ఖచ్చితంగా ఈ 2 రేస్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నా. అరే ఈ 2 రేసెస్ లో వీళ్ళు గెలుచుంటే కప్పు కొట్టేవాళ్ళేమో, ఇంత నేరోగా వచ్చేది కాదేమో అన్న సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది ఈసారి. స్పెక్యులేషన్ ఏం కాదు, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ తెలుస్తుంది క్లియర్ గా. పోయినసారి లాగా పపయా డామినేషన్ లేదు, అలా ఏ కార్ డామినేషన్ లేదు ఈసారి. టాప్ 3 గట్టిగానే కొట్టుకుంటున్నాయి. సో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. టు యాడ్ టు వాట్ కేటీ సెడ్, హర్ష ఒక సెకండ్. సో ఈ రేస్ క్యాన్సిల్ అయ్యేటప్పటికి FIA రూల్స్ మారలా మనకి. ఓకే, ఎగ్జాక్ట్లీ. అప్గ్రేడ్స్ రాలా. ఏమో దీని వల్ల ఈ అట్ దట్ పాయింట్ రేసెస్ క్యాన్సిల్ అవడం వల్ల బిగ్గెస్ట్ లూజర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు మెర్సిడీస్ అని చెప్తాను నేను, నాకు అర్థమైనంత వరకు. అండ్ దేవర్ క్లియర్లీ డామినేటింగ్ అబ్బా, నార్మల్ డామినేషన్ కాదు. సో 25 + 18, సో 33 or 43 points. 43 points taken for granted Mercedes at that point. ఆ 2 రేసెస్ జరుగుంటే అఫ్ కోర్స్ ఇంజిన్ బాగుండొచ్చు, వేరే వాళ్ళవి మహా అయితే ఆ 43 పాయింట్స్ లో మేబీ ఒక పొజిషన్ అటు ఇటు అయ్యేదేమో, కానీ దే హ్ గాట్ ఎవ్రీథింగ్ టు లూజ్. సో నష్టం జరిగింది అయితే వాళ్ళకే. బట్ అట్ దిస్ పాయింట్ వాళ్ళకి దాని మీద రిలై అవ్వాల్సిన అవసరం కూడా ఉంది అని అయితే నేను అనుకోను. లూజ్ అయింది వాళ్ళకి, ఆ లాస్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఈజీ పాయింట్స్ అవి. వాళ్ళ కాంపిటీషన్ ఉండేది, అఫ్ కోర్స్ ఉండేది కాదు. ఇప్పుడన్నా కాంపిటీషన్ వస్తుంది కానీ ఫెరారీ అప్పుడప్పుడు, రెడ్ బుల్ అప్పుడప్పుడు, కానీ అసలు ఫస్ట్ 2 రేసెస్ అంటే కాంపిటీషన్ వచ్చేదే కాదు. సో వాళ్ళకి చాలా ఈజీ అయిపోయేది. ఇంకా వాళ్ళ కర్మ నిజంగా వాళ్ళు కనుక ఈ ఛాంపియన్షిప్ ఓడిపోతే ఓన్లీ బికాస్ ఆఫ్ దోస్ 2 రేసెస్. క్లియర్. మేబీ టైట్ ఫైట్, టైట్ ఫైట్ ఖచ్చితం. అవును. See you everyone and let us meet soon. Bye bye. Bye bye.